అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ సినిమా ప్రత్యేక. ఎందుకంటే యూజువల్గా లెట్స్ టాక్ మూవీస్ అంటే సినిమా అయిపోయిన తర్వాత సినిమా గురించి డిస్కస్ చేస్తుంటాం. అలాంటిది ఈసారి మనం డైరెక్ట్గా పరాక్రమం మూవీ ఫిలిం మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ అస్. సరోజ్ గారు, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్. అండ్ సినిమా అయిపోయిన తర్వాత యూజువల్గా మేము ఈ సెగ్మెంట్ ఒకటి చేస్తాం, లెట్స్ టాక్ మూవీస్ అని చెప్పేసి సినిమా గురించి డిస్కస్ చేస్తాం, ఏది బాగుంది ఏది బాగాలేదు ఎంత బాగుంది అదంతా అని. సో ఫిలిం మేకర్స్తో చాలా తక్కువగా మాకు ఆపర్చునిటీ వస్తుంది. సో మీరు అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇది ఇంటర్వ్యూ లాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ఏముంటుంది, కానీ సినిమా గురించి మేము చేసిన అబ్జర్వేషన్స్ మేము చెప్తాం, సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఓకేనా? నాకున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పరాక్రమం అనే టైటిల్ పెట్టుకున్నారు కదా. సో ఆ పదం అనేది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా అరుదుగా మంచి తెలుగు సినిమా పదాలు వస్తుంటాయి సినిమాల్లాగా. మీరు ప్రీవియస్గా మీరు చేసిన నిర్బంధం కానీ మాంగళ్యం కానీ అలానే వచ్చింది. సో పరాక్రమం టైటిల్ మీరు ఎలా డిసైడ్ అయ్యారు అండ్ హౌ డిడ్ ఇట్ స్టార్ట్? నేను ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్లో చెప్తాను. సినిమా కథ ఏంటంటే లోవరాజ్ అనేవాడు ప్రతి మనిషిలో ఉండే ఒక హీరో. మన ఇమాజినేషన్ ఒకటి ఉంటుంది కదా. మన ఇమాజినేషన్లో ఎలా ఉంటుంది, ఆ అవతలో 2 దెబ్బలు కొట్టాక స్లో మోషన్లో లేసి కొట్టాలని ఉండదు. ఎందుకంటే మనకు ఒక దెబ్బ కూడా తినకుండా మనమే కొట్టాలని ఉంటుంది. మన విలన్స్ కూడా ఎవరు, మన చుట్టుపక్కల ఉన్న స్వభావాలు. మన అత్తపోరు భరించే ఒక కోడలు కావచ్చు, లేకపోతే ఒక బాస్ టార్చర్ భరించే ఒక ఎంప్లాయ్ కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాడు. సో వాళ్ళని ఇమాజిన్ చేసుకుని లోవరాజ్ అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి దీంట్లో మీరు మ్యాజిక్కే చూస్తారు. ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్, కానీ రియలిస్టిక్ ట్రీట్మెంట్, నా ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పాను. ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేశాను. సో అదే పరాక్రమం, ప్రతి మనిషిలో పరాక్రమం అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి మీరు ట్రైలర్లో కూడా పరాక్రమం గురించి డిఫైన్ చేస్తూ 2-3 డైలాగ్స్ రాశారు కదా. కానీ నాకు రిజిస్టర్ అవ్వలేదు పరాక్రమం మీనింగ్ ఏంటంటే. మొన్న గూగుల్ చేశాను అనమాట, యాక్చువల్లీ చేశారు కవర్డ్ కరేజ్ చేశాను వాళ్ళు. సో ఆ పదం మీకు ఎక్కడ ఎలా ఇన్వెంట్ చేసుకున్నారు? నేను తెలుగు సాహిత్యానికి ఇప్పుడు మర్యాద ఇస్తాను. నా ప్రతి సినిమాలో కూడా మీకు లిరికల్ వాల్యూస్ ఉంటాయి. అంటే నేను తమిళ్లో తీసిన ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా యాక్ట్రెస్ సుహాసిని గారు రివ్యూ చేసేవాళ్ళు. ఓకే. ఆవిడ కూడా చెప్పింది అంటే ఈ సినిమా డైలాగ్స్లో లిరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. సో అది నాలా ఉంది, సాహిత్యం అనేది ఉంది నాకు యండమూరి వీరేంద్రనాథ్ గారి టైటిల్స్ అంటే ఇష్టం అప్పట్లో. అంటే ఆయన టైటిల్స్ అని నాకు మొన్న రీసెంట్గా వికీపీడియాలో తెలిసింది. నాకు మరణ మృదంగం, పసివాడు ప్రాణం ఇలాంటి టైటిల్స్ ఎందుకు ఉండవు, అప్పట్లో ఛాలెంజ్ ఇలాంటి టైటిల్స్ అన్నీ అనుకునేవాడిని. అది నాకు ఆయన తెలిసింది. బట్ నాకు ఆ సాహిత్యం మళ్ళీ ఆ తెలుగు 90s, 80s ఉన్న తెలుగు సాహిత్యం టైటిల్స్ మళ్ళీ రావాలి, ఆ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్స్ రావాలి అనేది నా వన్ ఆఫ్ ది ప్యాషన్స్. సో అలాగే నాకు ప్రతి సినిమా అమ్మతో ఎండ్ అవ్వాలి. ఫస్ట్ నుంచి ఉంది. నేను 2010లో పోర్కలం నేను చేసిన 2010లో, 12లో అస్తమనం అని ఒకటి చేశాను, అది కూడా అమ్మతో ఎండ్ అవుతుంది తమిళ్లో. తర్వాత తెలుగులో సూర్యాస్తమయం 2018లో వేసాను. అవునండి. తర్వాత నుంచి నా రెడ్ జర్నీ స్టార్ట్ అయింది, నిర్బంధం. అంటే నేను నటుడిగా దిగి ఎప్పుడైతే ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్స్, రియల్గా నేను ఇమాజిన్ చేసుకుని ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేశాను. సో నిర్బంధం టు మాంగళ్యం, ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వచ్చాను. అవును. ఓకే. ఇది పరాక్రమం. సో అది అందుకే స్టార్ట్ చేయడం పరాక్రమం టైటిల్తోనే స్టార్ట్ చేశాను. ట్రైలర్ నేను చాలాసార్లు చూశానండి, ఎందుకంటే ట్రైలర్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అందులో ఒక స్పాయిలర్ ఏదైతే ఉందో అసలు నాకు రివ్యూ చదివినప్పుడు బాధ వేసింది, ఎందుకు రాశారు ఈ పాయింట్ అని. ట్రైలర్లో చూసినప్పుడు ఏంటంటే మీరు 2 క్యారెక్టర్ వేరియేషన్స్ ఉన్నాయి కదా. సో డబుల్ యాక్షన్ చేస్తున్నారా లేకపోతే పర్సనాలిటీ మారిపోయిందా, ఆ ఇంట్రెస్ట్తో నేను చాలాసార్లు చూసాను. ట్రైలర్ అర్థం కాదు నిజంగా. యూజువల్గా మీరు తీసే ట్రైలర్గా ఇప్పుడు నిర్బంధం ట్రైలర్ కానీ లేకపోతే మాంగళ్యం ట్రైలర్ కానీ ఆల్మోస్ట్ మొత్తం స్టోరీ ట్రైలర్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతుంది. కానీ పరాక్రమం సినిమాకి వస్తే ఏంటంటే దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా క్వశ్చన్స్ వస్తాయి అందులో. మామూలుగా సినిమా చూడడానికి ఎలాగూ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి మామూలుగా ఒక రివ్యూ చదివాను, ఒక ఏదో వెబ్సైట్. వాళ్ళు స్టార్టింగ్ ఫస్ట్ 2 లైన్స్లోనే స్పాయిల్ చేశారు. అండ్ నాకు పర్సనల్గా అనిపించింది ఈ సినిమాలో ఉన్న మేజర్ స్పాయిలర్ అది ఒకటే, ఎస్పెషల్లీ ట్రైలర్ చూసిన తర్వాత. ఆ స్పాయిలర్ ఏంటంటే దెర్ ఇస్ అ ఫాదర్ క్యారెక్టర్ అండ్ దెర్ ఇస్ అ సన్ క్యారెక్టర్. స్పాయిలర్ నేను చెప్పేసాను, ట్రైలర్ రిలీజ్ చెప్పాను. ఓకే. అంటే అందులో కూడా చెప్తాడు కదా, ఫాదర్ చెప్తుంటే సన్ చూస్తున్నాడు, సన్ నుంచి ఆ ట్రాన్సాక్షనే కదా లోవరాజు. సో అది పీపుల్ అండర్స్టాండ్. అది స్పాయిలర్ కన్నా కూడా నాకు ఏంటంటే కథ వాళ్ళు చూసే విధానం ఫస్ట్ నుంచి నేను ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే. ప్రతి ఫిల్మ్ మేకర్ ఏంటి, వాడు ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్నాను, ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. నా ప్రతి సినిమా ఇంటర్వ్యూ కూడా ఇన్ఫర్మేటివ్ అని చెప్తాను, కథ గురించి. అర్థం చేసుకునే వాళ్ళకే అర్థం అవుద్ది. నేనేం చెప్తూ వచ్చాను, లోవరాజ్ అనేవాడు ప్రతి మనిషిలో ఉండే హీరో. పుష్ప లాగా లేకపోతే ఇంకో ఏదైనా కేజీఎఫ్ లాంటి యాక్టర్లను చూసి, అంటే ఆ క్యారెక్టర్స్ని చూసి ఎంజాయ్ చేస్తాం, కానీ మన వాళ్ళగా అవ్వాలనుకో. సో మన లైఫ్లో రిస్క్ లేకుండా
మనం హీరో అవ్వాలంటే ఎలా అవ్వాలి అనేది నేను చూపించాను వాళ్ళ ఇమాజినేషన్ ఒక కమర్షియల్ ఫ్యాంటసీలో చూపించాను, సర్రియలిస్టిక్ మూడ్లో అని చెప్పాను. అంటే నాకు పర్సనల్గా ఒకవేళ ఆ రివ్యూ చదవకుండా డైరెక్ట్గా ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్తే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఓహో చార్లీ చాప్లిన్ ఏమిటి క్యారెక్టర్ ఫాదర్ చేస్తున్నారు. ఆ తర్వాత నేను ఓన్లీ 1-2 ఇంటర్వ్యూస్ చూసానండి. నాకు ఇంటర్వ్యూస్ వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే అందరూ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగడము, లేకపోతే మిమ్మల్ని ప్రొవోక్ చేయడం, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు తప్ప సినిమా గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. సో అందుకే సినిమా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని రీచ్ అవ్వడానికి కారణం కూడా సినిమా గురించి డీటెయిల్గా మాట్లాడదామని. సో నాకు ఒక చిన్న అలవాటు ఉంది, ఒకవేళ సినిమా చూడాలి అని ఫిక్స్ అవుతే నేను ట్రైలర్ అలాంటివి ఏం చూడాలి అనమాట. కానీ మీ సినిమాకి సంబంధించి ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ చూసాను నేను, ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే మీరు మీ ఛానల్లో రిలీజ్ చేశారు. ఎందుకంటే ఎంత మీరు చూపించినా కూడా దెర్ ఇస్ అ లాట్ మోర్ యూఆర్ గోయింగ్ టు షో అన్న ఇంటెన్షన్ అయితే క్లియర్గా అర్థమైంది. అందుకే నేను ట్రైలర్స్ చూసి మీరు చిన్న చిన్న షార్ట్స్ రిలీజ్ చేస్తే అవి కూడా చూసి మనిషి నేను అన్న పాట ఇవన్నీ చూసిన తర్వాత కూడా నాకు చిన్న కాన్ఫిడెన్స్ అనమాట, మీరు సినిమాలు ఇంకెక్కువ చూపిస్తారని. అదే జరిగింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దాట్. మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు కదా లవరాజు ప్రతి మనిషిలో ఉండే హీరోలా, కానీ మీరు లవరాజుని మీరు స్క్రీన్ మీద ఇంట్రొడ్యూస్ చేయడం కూడా చాలా సింపుల్గా చేశారండి. బైక్ మీద ఇట్లా వచ్చేస్తాడు, వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ట్రంక్ పట్టేసుకుని చాలా సింపుల్గా డిజైన్ చేశారు. ఇంట్రొడక్షన్ కూడా హెవీగా ఏం లేకుండా, అది కూడా బాగా నచ్చింది నాకు. మనిషి నేను సాంగ్ అని లిరిక్స్ రాసుకున్నారు కదా, అండ్ మీ ఆ సాంగ్ లిరిక్స్కి వెంటనే వచ్చేస్తుంది అక్కడ పాట కూడా. ఆ లిరిక్స్ మీరు ఎలా డిజైన్ చేసుకున్నారండి? మనిషి నేను ఇంకోటి పాట కూడా చాలా బాగుంది. మీరు మనిషి నేను అన్న పాట స్టార్ట్ అవ్వకముందు కూడా నేను హీరోని కాదు, నేను మనిషి గురించి మాట్లాడతారు, అవి కూడా ప్రమోషనల్ కంటెంట్లో పెట్టారు కదా. సో హౌ డిడ్ యూ రైట్ దోస్ లిరిక్స్? అంటే నేను లిరిక్స్ యాక్చువల్ మనిషి నేను రికార్డింగ్ 2 గంటల ముందు రాశాను. ఓకే, అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ మీ. ఆ పదాలు ఉన్నాయి అక్కడక్కడ అలా ఉన్నాయి, మళ్ళీ అవన్నీ నేను నెమరేసుకుని అది ఆర్టికులేట్ చేసి అప్పటికప్పుడు రాస్తున్నాను. ఓకే, ఇన్స్టింక్టివ్, అది కూడా ఇన్స్టింక్టివ్. అది కానీ పరాక్రమం అనేది వచ్చాడులే పరాక్రమం అనేది ఆ అమ్మాయి ఒక బాల సాహిత్యం చూపించాలి. ఆ సాహిత్యం అందులో కరెక్ట్గా గ్రామటికల్ అది రాంగ్, అది వచ్చాడులే పరాక్రమం అనేది ఫెమిలిన్ మస్కులైన్ అనేది లేదు. కానీ ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ వాడు పేరే పరాక్రమం అండ్ వాడు మస్కులైన్, ఆ జెండర్ ఒకటి పేరు దాన్ని క్రియేట్ చేసి ఆ అమ్మాయి రాసుకుంది. ఓకే. సో అలా సాహిత్యంలో ఈ ఆట గురించి రాశాను. ఇప్పుడు ఆట సాంగ్ కూడా వస్తుంది, లిరికల్ వీడియో ఇంకా రిలీజ్ చేయలేదు. ఓకే, ఆట సాంగ్లో నేను చిన్నప్పటి నుంచి డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ చూసామండి. సో యానిమల్ ప్లానెట్లో ఉన్న నేను అందులో ఉన్న సైకాలజీస్, మొసలి సైకాలజీ ఎలా ఉంటుంది, లేకపోతే ఓ చిరుత సైకాలజీ ఎలా ఉంటుంది, ఇలా మీ సాంగ్ అంతా చూస్తే కనుక గ్రద్ద సైకాలజీ ఎలా ఉంటుంది. గ్రద్ద అంటే గరుడాట, నేను ఆడే గరుడాట అంటాడు. సో ఆ పాముకి గరుడుకి మధ్యలో జరిగినప్పుడు, ఆ యుద్ధం జరిగినప్పుడు ఎవడు హీరో ఎవడు విలన్, ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో అలా నేను ఓన్గా రాశాను. ఓకే. సో నేను సాంగ్స్ రాయడానికి ఇవి కారణం. అంటే ఒకటి నాలో ఉన్న ఫిలాసఫీ ఫస్ట్ సాంగ్కి, సెకండ్ సాంగ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, థర్డ్ సాంగ్ ఆ సిచ్యువేషన్. మీరు చెప్పే ఆట సాంగ్ లాస్ట్ క్లైమాక్స్ లో వస్తుంది. అదే డైరెక్ట్ ఈగో అని పదం వాడేసారు, భలే అనిపించింది. ఓహో ఈగో అనే లిరిక్ డైరెక్ట్ గా పెట్టేశారు. ఇట్స్ ఈగో వార్ లాగా. అంటే గల్లీ క్రికెట్ అదే కదా, గల్లీ క్రికెట్ లో మీకు రూల్స్ ఉండవు, ఎంపైర్ ఉండడు, కొట్టుకుంటారు చిన్నదానికి తెలిసే కొట్టుకుంటారు. వీడు అబద్ధం చెప్తుంటాడు, ఒకసారి వీడు అబద్ధం చెప్తాడు, అయినా కొట్టుకుంటారు. అదేంటంటే ఈగో వారు. నేను గెలవాలన్న ఈగో తప్ప నేను నిజంగా శాస్త్రీయంగా గెలిచినా లేదా అనేది కూడా ఉండదు. తొండాడు గెలిచినా వాడు గెలుపు కావాలి, చూపించాలి. సినిమాలో మీరు ఆట ఉంది చూసారా? నేను బేసిక్గా ఏంటంటే సినిమాలో హీరోని కొంచెం హీరోయిక్ గా చూపించి ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా చూస్తాను. ఈ సినిమాలో నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది. మీరు మీ మరదల్ని కలవడానికి వస్తారు, నేను అక్కడ సీన్ అక్కడ ఎండ్ అయిపోతుందేమో అనుకుని మీరు అక్కడ నుంచి ఆట కూడా కంటిన్యూ చేశారు. ఆట మళ్ళీ అక్కడ నుంచి ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. మీరేంటంటే ఒక నార్మల్ పర్సన్ ఎలా అయితే రియాక్ట్ అవుతారో ఒక సిచ్యువేషన్కి అన్నట్టుగా రాసుకున్నారు ఆ సీన్ కూడా. ఆ సీన్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఇట్ వాస్ వెరీ చాలా ఇన్నోసెన్స్ కనిపించింది అక్కడ లవరాజులో వాళ్ళ మరదల మీద ఉన్న ప్రేమతో. ఎందుకంటే ఆ ఏజ్ లో ఎవరు అలాంటి ఆటలు ఆడతారని థాట్ కూడా, కానీ మీరు అది అక్కడ నుంచి ఒక సీన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు కదా, అది చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా డిజైన్ చేశారు. అంటే మా గ్రాండ్ ఫాదర్ విలేజ్ చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏలేశ్వరం అని ఈస్ట్ గోదావరి, అక్కడ ఈ చిన్నప్పుడు ఆడేవాళ్ళు అనమాట. ఆ కట్టని 2 బ్యాచెస్ కింద ఆడేవాళ్ళు. సో నాకు అది బాగా నచ్చింది. నైట్ అంతా ఆడేవాళ్ళం. ఓకే. నైట్ అంతా ఒక టీం ఆకు తెచ్చేలోపు ఇంకో టీం నైట్ అంతా సర్వే అవ్వాలి. ఇళ్లలో దాక్కోకూడదు, ఇళ్ళ బయట దాక్కోవాలి, ఎక్కడైనా దాక్కో. ఒకటి చెట్టు ఎక్కుతాడు, ఒకటి కోళ్ళ గంపల్లో దాక్కుంటాడు, లాస్ట్కి వాడు దొరకడు, ఇంతే ఉంటాడు ఒకడు ఆడేవాడు అనమాట. బాగా గుర్తుంది అది. సో దాన్ని నేను చూపించాలి, దాన్ని ఒక రొమాంటిక్. నిజంగా అందులో కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు 13-14 ఇయర్స్లో ఆడేవాళ్ళు కూడా మధ్యలో ఇలాంటి చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్ ఉంటాయి.
సో అవన్నీ కూడా నేను విట్నెస్ చేశాను కాబట్టి దాని నుంచి ఇంకోటి ఈ సినిమాలో మీరు మెయిన్గా లోవరాజు నాటకాలు వేసుకునే నటుడు కదా, సో నాటకాలని బ్యాక్ డ్రాప్ చేసి ఆల్మోస్ట్ 2-3 సీన్స్ పెట్టారు ఎక్స్క్లూజివ్గా, లైక్ నక్సల్గా ఒక క్యారెక్టర్ సుభాష్ చంద్రబోస్ గారు. సో మీరు ఆ స్టోరీ రాసుకునేటప్పుడు అనుకున్నారా ఓకే నాటకాలు కూడా వేద్దాము మధ్య మధ్యలో అని? నేను ఫస్ట్ స్టోరీ నుంచి వెళ్ళనండి, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, నా నుంచే నేను స్టోరీ బిల్డ్ చేసుకుంటాను. ఓకే, ఫస్ట్ నేను హీరోగా నేను క్యారెక్టర్ క్రియేట్ చేసుకుంటాను. నేను వచ్చింది 2004లో జూనియర్ ఆర్టిస్ట్గా హీరో అవుదామని. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను నా నిర్బంధం సినిమా నుంచి కూడా నా చుట్టూ రాసుకుంటాను, అక్కడ నుంచి సక్సెస్ఫుల్ అయ్యాను. పీపుల్ ఆర్ గెట్టింగ్ ఇన్ టు మై. అవునండి. ఇంతకుముందు వేరే యాక్టర్స్తో నేను ఒక స్టోరీ అనుకుని వెళ్ళి తీస్తే నాకు వర్కౌట్ అవ్వలేదు. సో ఈ సినిమా కూడా అంతే, లోరాజు అనే క్యారెక్టర్ నుంచి క్రియేట్ చేసి వీడు ఒక నాటకాలు వేసేవాడు, థియేటర్ యాక్టర్గా నేను యాక్ట్ చేయాలని చిన్నప్పటి నుంచి నా వన్ ఆఫ్ ది డ్రీమ్స్. ఓకే ఓకే. సో దీంతో అది ఫుల్ఫిల్ చేద్దాం, ఈ కథలో కూడా అది బాగుంటుంది. ఇలా వాడు కోల్పోయిన ప్రేమ, ఇప్పుడు మాంగళ్యం సినిమా చాలా మంది నచ్చింది, బట్ బికాస్ ఆఫ్ ఇట్స్ హార్ష్ లాంగ్వేజ్ చాలా మంది ఇప్పుడు ఫ్యామిలీస్కి రీచ్ అవ్వలేదు. అదే నేను మళ్ళీ వేరే ఫామ్లో తీయాలనుకున్నాను. ఓకే. సో ఇందులో కూడా కోల్పోయిన ప్రేమ ఉంటుంది, గెలిచే ప్రేమ ఉంటుంది. సో దాన్ని పెట్టుకుని లోవరాజ్ అనే ఒక రాముడు అవతారం, ఇంతకుముందు నేను రావణుడిగా చేశాను, నా అవతారాలన్నీ కూడా చాలా అగ్రెసివ్ గ్రే షేడ్స్ ఉన్నాయి. ఇది మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి వెళ్తున్నాం కాబట్టి నాలో ఉన్న ఈ పర్స్పెక్టివ్ కూడా చూపించాలి యాక్టర్గా అని చెప్పి అక్కడి నుంచి నేను రాసుకుంటూ, సో దాంట్లో నా ఐడియాలజీ చెప్పాలి. ఇప్పుడు నేను ఏ ఇజం కూడా కంప్లీట్గా ఫాలో అవ్వను. ఓకే. హిందూయిజం నేను కంప్లీట్గా ఫాలో అవ్వను, అంబేద్కరిజం కంప్లీట్ ఫాలో అవ్వను. ఇజం అనేది ఒక మనిషి లేకపోతే ఒక వ్యవస్థ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి నిర్మించుకున్నదని నా ఫీలింగ్. ఓకే. అన్నిట్లో మంచి ఉంది, చెడు ఉంది. సో అన్నిట్లో మంచి తీసుకోవాలి, చెడు కూడా మనం పాయింట్అవుట్ చేయగలగాలి. ఒక సెంట్రిక్ ఐడియాలజీ ఉండాలి యూత్లో అనేది నా సినిమాల్లో ఎప్పుడు చెప్తుంటాను. సో ఇందులో కూడా ఆ సెంట్రిక్ ఐడియాలజీలో పార్ట్ ఇవి. ఓకే. బోస్కి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటే, ఒక రెస్పెక్టబుల్ ఆర్గ్యుమెంట్, ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఆర్గ్యుమెంట్ జరుగుంటే ఎలాంటిది జరుగుంటుంది అని ఒక ఇమాజినేషన్ నుంచి అది రాదు. అండ్ కొండపల్లి సీతారామయ్య గురించి ఆయన ఐడియాలజీ ఎలా ఉండుంటుంది అంటే అది కూడా ఊహ నుంచే. అవునండి. సో అందుకనే ఆయన తుపాకి పట్టాడు అనేది అలా చూపించాలని. సో అది యాక్చువల్లీ ఎక్కడ అది కూడా స్టోరీ నుంచి డీవియేట్ అవుతున్నట్టు ఏమి అనిపించింది. అందుకే స్పెసిఫిక్గా అడిగాను, మీరు నాటకాన్ని బ్యాక్ డ్రాప్ తీసుకొని భలే చేశారు కదా, కృష్ణుడు వేషం కూడా వేస్తారు కదా. ఇంకోటి నచ్చింది ఏంటంటే మీరు నిర్బంధంలో కూడా ఆదిశక్తి గురించి డైరెక్ట్గా ఒక 3-4 minutes సీన్ ఉంటుంది. అలాంటిది ఒక పాయింట్ ఇక్కడ ఎక్కడ పెట్టారంటే, ఇప్పుడు ఓనర్ వాళ్ళ వైఫ్ని హింసిస్తూ ఉంటాడు కదా, తనకు అర్థమయ్యేలాగా మీరు పిల్లలతో చెప్పి అప్పుడు కృష్ణుడు వేషం వేసుకుంటే వెంటనే కృష్ణుడు సన్నివేశం స్టార్ట్ అవుతుంది. సో అది బాగా డిజైన్ చేశారు అక్కడ మీరు. అంటే ఇంతకుముందు నేను తీసిన సినిమాలు అన్నీ కల్ట్ కాబట్టి మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాయి కదండి. దీంట్లో మళ్ళీ వాటిలో నేను అనుకున్న పాయింట్స్ కూడా ఇంకా పాలిష్ చేసి, అవును, ఇప్పుడున్న ఇప్పుడు అంటే కాంటెంపరీ సిచ్యువేషన్స్, ఇప్పుడు నిజంగా డొమెస్టిక్ వైలెన్స్ ఎదుర్కొన్న లేడీస్ ఉన్నారు. నేను మొన్న ఒక అబ్బాయిని తిట్టాను, ఒక మూవీ మేటర్స్ అని రివ్యూ చేశాడు. తర్వాత పాపం తను రిప్లై ఇస్తే నాకు బాగా అనిపించింది. అరే అంటే ఒక ఇండైరెక్ట్ లవ్ లెటరే, నేను ఇంత ఫాలో అవుతున్నాను, నువ్వు మంచి సినిమా చేస్తే నేను బాగుందని చెప్తాను అన్నట్టు చెప్పాడు. నాకు అరే చిన్నపిల్లోడు అనిపించింది, నాకు ఒక లవ్ కలిగింది. సరే అవన్నీ డిలీట్ చేస్తాను, అంటే మిగతా వాళ్ళ మీద స్ట్రైక్ చేస్తాను, నా వీడియోస్ మళ్ళీ బయట రాకూడదు. ఓకే. బట్ ఆ అబ్బాయి మిస్ అయింది ఏంటంటే, నేను ఇప్పుడు నా ఇంటర్వ్యూస్ అన్నీ చూసి ఒక ఫిల్మ్ మేకర్గా నేను జనాల్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ తను చూసుంటే తన చూసే విధానం మారేదేమో. ఇప్పుడు నేను ఊరికే ఆ రోజు ఓ సినిమా వచ్చింది, ఏంటి బాగుందా బాగా చూద్దాం అని చూసి నేను చెప్పడం అనేది దాంట్లో బాధ్యత ఉండదు. సైంటిఫిక్గా నువ్వు చెప్పాలనేది ఏంటంటే, ఒక ఫిల్మ్ మేకర్ తన ఆడియన్స్ని ఎలా తను ప్రిపేర్ చేస్తున్నాడు అంటే, నువ్వు అది విన్నాక నీకు ఐడియా వస్తుంది, ఓకే వీడు ఇలాంటి సినిమాకి ఎలాంటి కథ చెప్పబోతున్నాడు. సో లోవరాజ్ అనే స్వాగ్, కామన్ మ్యాన్ స్వాగ్ అని చెప్తున్నాడు. ఒక కామన్ మ్యాన్ వాడి ఇమాజినేషన్లో ఉండే హీరోని వీడు చూపిపోతున్నాడు. వాడి ద్వారా మనం కథను చూద్దాం అనుకుంటే అప్పుడు ఇవన్నీ మీరు పాయింట్అవుట్ చేసిన విషయాలన్నీ వచ్చేది. అవునవును. డొమెస్టిక్ వైలెన్స్ గురించి చెప్పావు, నక్సలిజం గురించి చెప్పావు, వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ చెప్పావు, ఇవన్నీ చెప్పేవాళ్ళు కదా. మీరు ఇంకోటి అండి, మీ సినిమాల్లో ఎస్పెషల్లీ ఈ పరాక్రమం సినిమాలో కూడా డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్గా రాశారు, చాలా నీట్గా రాసుకున్నారండి మీరు డైలాగ్స్. ఇంకోటి అదే చెప్దాం అనుకున్నాను, ఈ చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో అంత మంచి డైలాగ్స్ రావట్లేదు. ప్రతిదీ ఏదో మెయిన్ స్ట్రీమ్ లాగా ఉంటుంది, లేకపోతే చాలా సింపుల్గా ఉంటాయి. మీరేంటంటే ఇప్పుడు నిర్బంధం, మాంగళ్యం సినిమాలు తీసుకున్నా మీరు కొంచెం చాలా రాగా, చాలా బోల్డ్గా ఉంటుంది. కానీ అలాంటిది మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా తీస్తున్నప్పుడు రాసుకున్న డైలాగ్స్ కూడా చాలా సిన్సియర్గా రాసుకున్నారు. అది చాలా బాగా నచ్చింది నాకు. లైక్ ద వే యూ రోడ్ డైలాగ్స్, ఎస్పెషల్లీ ఫర్ లోవరాజు, ప్రతి సన్నివేశానికి తను ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది, ఆ డైలాగ్స్ మాత్రం చాలా మంచి అసెట్ ఈ సినిమాకి. నా ఫేవరెట్ సీన్స్ చెప్తాను.
ఫాదర్ క్యారెక్టర్ స్టార్టింగ్ చార్లీ చాప్లిన్ యముడి క్యారెక్టర్ వేసినప్పుడు ఆ డైలాగ్ చెప్పిన వెంటనే ఒక అమ్మాయి లేచి క్లాప్స్ కొడుతుంది కదా, సో అక్కడ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఇచ్చారండి. సో చాలా బాగా నచ్చింది. తర్వాత సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ఉంది కదా, శృతి గారు చేశారు. ఆ అమ్మాయిలో మీరు నాన్నని చూసుకుంటున్నారా డైలాగ్ చాలా సింపుల్ పాయింట్ అది, బట్ అది బలి తగిలింది అది విన్న వెంటనే, ఓ నాన్నని చూసుకుంటున్నారా ఇందులో అని. అండ్ ఆ అమ్మాయిని మీరు స్టోరీ రాసుకున్నప్పుడు యూజువల్గా నేను ఆటిజం అని అనుకుంటున్నాను, మీరేమన్నా అనుకుని రాసుకున్నారా తన క్యారెక్టర్? ఆటిజమే ఆల్రెడీ తను చెప్పాను, చాలా వాటిలో ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. అదే అమ్మాయికి ఆటిజం ఉంటే ఎలా ఉంటుందని నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను. ఒకప్పుడు ఒక అమ్మాయితో నాకు చాట్ జరిగింది, ఆ అమ్మాయికి ఆటిస్టిక్ అమ్మాయి అని చెప్పాను. అయితే శృతికి ఆమె ఆల్రెడీ క్లాసికల్ డాన్సర్ ఆ పాప యాక్చువల్ నాకు ఎప్పుడు నా మాంగళ్యం సినిమా చూసి తను అప్పుడు 17 or 16 years అప్పుడు నాకు మెసేజ్ పెట్టింది, సార్ మీ మూవీ చూసాను చాలా నచ్చింది సార్ అని. అండ్ నాకు అది నచ్చింది, ఈ పాపలో అంత మెచ్యూరిటీ ఉంది, ఆ మూవీ అర్థం చేసుకోగలిగింది. అండ్ నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే లేదన్నది, అది సిగ్గుపడి ఉంటుందిలే తర్వాత చెప్దాం, ఫ్యూచర్లో ఏమైనా ఉంటే చేద్దామని చూసామండి. తన వర్క్స్ అవి డాన్స్ అవి బాగా చేసేది. ఈ సినిమా తర్వాత 2 years తర్వాత నేను ఈ రోల్ అనుకున్నప్పుడు 2-3 అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ మూమెంట్లో నాకు ఈ పాప అనుకోకుండా స్ట్రైక్ అయింది. నేను చెప్తాను, మనం అనుకున్నదంతా యూనివర్స్ ఏదో రకం సహకరిస్తున్నాను, ఇందులో నాకు అలాగే జరిగింది. అప్పటికప్పుడు నేను నీకు ఇంట్రెస్ట్ ఉందా ఆడిషన్ పెట్టు అంటే ఓకే సార్ అని చెప్పి అప్పుడు ఆడిషన్ పంపించింది, బాగా చేసింది. అయితే ఆ పాప ఆల్రెడీ కూచిపూడి వచ్చు కాబట్టి హెడ్ మూమెంట్ ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి, సో హెడ్ మూమెంట్తో నువ్వు ఆర్టిస్టిక్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు దాకా ఇలా ఎవరు చేయలేదు ఇప్పటివరకు, అలాంటి వాళ్ళు ఎవరు చేయలేదు అనిపించింది. సో ఆ అమ్మాయికి చెప్పాను దీని మీద వర్కౌట్ చేయి, హెడ్ మూమెంట్ని ఇచ్చి నాకు 2-3 వీడియోస్ పెట్టంటే తన తర్వాత వర్క్ చేసి పెట్టి. ఇంకోటి ట్రైలర్లో జస్ట్ 1-2 seconds ఉంటుంది తన క్యారెక్టర్, మీ మర్దల్ క్యారెక్టర్ డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా. సో నేను సినిమా చూసినప్పుడు నాకు ప్లెజెంట్ సర్ప్రైజ్ లాగా అనిపించింది. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దర్ ఇస్ ఎ సెకండ్ స్టోరీ లైన్ స్టార్టింగ్. అండ్ ఒక లవ్ రాజ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక వాళ్ళ మర్దలతో ఉన్నది మాత్రమే లవ్ స్టోరీ. నేను సినిమా చూస్తున్నంత సేపు నాకు ఏమనిపించింది అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నాను నేను, ఇది కదా యాక్చువల్ లవ్ స్టోరీ, దీని గురించి ఎక్కడ మాట్లాడట్లేదా అనిపించింది. క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మాట్లాడుతుంది చూసారు, అక్కడ చాలా బాగా రాస్తుంది. అసలు అది యాక్చువల్లీ అమ్మాయి అయితే మెయిన్ బుజ్జమ్మ, అంటే ఇప్పుడు మాంగళ్యంలో బుజ్జమ్మనే చూపించాను, బుజ్జమ్మే కదా అక్కడ మెయిన్. కానీ ఇది నేను ఆ సర్ప్రైజ్ రివీల్ చేయకూడదు అనుకో, అమ్మాయి లేచి చప్పట్లు కొట్టేది ఉంటుంది మీకు ట్రైలర్లో టీజర్స్లో ఎక్కడన్నా, అది కూడా అమ్మాయి ఎప్పుడైతే హెడ్ మూమెంట్ వస్తే అక్కడ కట్ చేస్తాను. సో ఒక నార్మల్ చిన్నపిల్ల ఏమో అనుకుంటారు, ఆ అమ్మాయి ఆర్టిస్టిక్ బిహేవియర్ ఉంటుంది, ఇలా ఉంటుంది, సినిమాలో చూసే కనెక్ట్ అవుతుంది. ముందే చూపిస్తే మేబీ అది వాళ్ళు జడ్జ్ చేస్తారేమో అనిపిస్తుంది, కొత్త యాక్టర్స్ కదా జడ్జ్ చేయొచ్చు. అది బాగా వర్కౌట్ అయింది, డెఫినెట్గా వర్కౌట్ అయింది. అండ్ ఇంకోటి మీకు చెప్పాలండి, ఈ సినిమా నేను ఆహాలో చూస్తున్నంత సేపు 2 విషయాలు చాలా బాగా నచ్చాయి. సౌండ్ డిజైన్, విజువల్ చాలా బాగా మీరు ఇన్వెస్ట్ చేశారు, అంటే మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్నారు. దానివల్ల ఏమైపోయిందంటే ఇది థియేటర్లో చూస్తుంటే బాగుండేదని చాలా మంచి ఫీల్ వచ్చింది. యూజువల్గా మనం ఓటీటీలో చూసేటప్పుడు ఎక్కడన్నా సీన్స్ డ్రాగ్ అవుతున్నాయని మనం స్కిప్ చేస్తాం కదా, నాకు ఎక్కడ అవకాశం కూడా రాలేదు. అండ్ ఇంకో విషయం బాగా నచ్చడానికి కారణం ఏంటంటే ఈ సినిమా జస్ట్ 2 hours 10 minutes ఎంతో ఉంది. సో బాగా అనిపించింది మేడం, మీరు బాగా ఇన్వెస్ట్ చేశారు మీరు టెక్నికల్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళిద్దరి గురించి ప్రతి దాంట్లో అది చెప్పారు కాబట్టి మళ్ళీ వాళ్ళే నా బ్యాక్ బోన్స్. మిగతా వాళ్ళందరూ పాట ఎక్కువ లేకపోయినా కూడా వీళ్ళిద్దరు పాట నాది మెజారిటీ ఉంది, వాళ్ళకి వదిలేశాను టోటల్గా. ఫస్ట్ టైము ఎప్పుడు కూడా నేను డిఓపిగా ఉన్నప్పుడు, ఇప్పటివరకు నేనే డిఓపి నా సినిమాలకి, నేను అనుకున్నది తీసేవాడిని. ఫస్ట్ టైం ఒక డిఓపికి వదిలేశాను, ఆయన మీద ఒక రెస్పెక్ట్తో ఆ హిస్టరీ కూడా చెప్పాను. సో ఆయన ఎలా చేస్తాడు అని చెప్పి చాలా విషయాలు ఆయనకు వదిలేశాను. అండ్ సౌండ్ డిజైన్ కూడా అశోక్ కూడా ఫెంటాస్టిక్ టెక్నీషియన్, నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మంచి. నైస్. ఇంకోటి మీరు ప్రతిసారి చాలాసార్లు చెప్పారు మీ ఇంటర్వ్యూస్లో ఏంటంటే నేను డైరెక్ట్గా సెట్కి వెళ్ళిన తర్వాత సీన్స్ రాస్తాను. అదే మేము కన్వెన్షనల్గా ఫిల్మ్ మేకింగ్ అంటే ఒక స్క్రిప్ట్ రాసి దానికి 20-30 డ్రాఫ్ట్లు రాసి చాలా మందితో కూర్చోబెట్టి, అలాంటిది మీరు డైరెక్ట్గా సెట్కి వచ్చి సీన్స్ రాసుకుంటున్నారు అన్నారు కదా. సో ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఇలాంటి ఫిల్మ్ మేకర్ ఇంకెవరు ఉన్నారా ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు ద వన్ రిఫరెన్స్ దట్ ఐ గాట్ ఇస్ అనురాగ్ కశ్యప్. తను కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు నేను సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆలోచించి సిచ్యువేషన్స్ ఎక్కడ రాస్తున్నానని. సో మీ ఫిల్మ్ మేకింగ్ కూడా చాలా సిమిలర్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ రమణ్ రాఘవన్ ఒక సినిమా ఉంది, అందులో ఏంటంటే మన పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి, తర్వాత వాళ్ళ చెల్లింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికప్పుడు అనుకున్నారంటే ఒక పాట తీయాలి ఇక్కడ. సో దట్ వాస్ వెరీ సిమిలర్, బాగా అనిపించింది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా ఒక ఫిల్మ్ మేకర్ ఉన్నారు వేర్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ విత్ హిస్ గట్ అనేది చాలా బాగా నచ్చింది. అంటే నాకు అది అంటే అలాంటి ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని అలా చేయలేదు, నాకు ది బెస్ట్ అప్పుడే ఇవ్వగలిగాను. ఎప్పుడైతే నేను ఆఫ్ ది కఫ్ ఇన్స్టింక్టివ్గా నేను రాస్తున్నానో
అప్పటిదాకా నేను ఫీల్ అవుతున్నాను, ఫీల్ అవ్వకుండా అది అప్పటికప్పుడు రాదు, మ్యాజిక్ కాదు. అప్పటిదాకా నేను దాంట్లోనే నిద్రపోకుండా దాంట్లోనే ఉన్నానని అర్థం. ఓకే. సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, నిద్ర పట్టినవుదురా కళ అంటే అని చెప్పి. నిజంగా కళ అనేది నిద్ర పట్టినవుదు మనం. అది కూడా నేను అదే ఈ సినిమా నా ఐడియాలజీలో అది కూడా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు నేనేదో మిమ్మల్ని పొగుడుతున్నాను కాదు, కానీ దిస్ ఇస్ ఇంకో అబ్జర్వేషన్ అండి. మీరు చాలాసార్లు చెప్పారు మీకు సిచ్యువేషన్ సరిగా సెట్ అవ్వక మీరు అన్ని క్రాఫ్ట్స్ మీరే చేసుకుంటున్నారని. కానీ నేను అబ్జర్వేషన్ ఏంటంటే మీరు ముట్టుకున్న ప్రతి క్రాఫ్ట్కి మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారండి, చాలా రీసెర్చ్ చేస్తున్నారు, చాలా నేర్చుకొని మరీ చేస్తున్నారు. దానివల్లే మీరు రాసుకున్న సాంగ్స్ కానీ మీరు రాసుకున్న డైలాగ్స్ కానీ అన్ని హిట్ అవుతున్నాయి కరెక్ట్గా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ అబ్జర్వేషన్ విత్ యూ. మీరు ఆ ప్రతి క్రాఫ్ట్కి మీరు ఇచ్చే డెడికేషన్ కానీ మీరు చూపించే ప్రేమ చాలా బాగుంది అక్కడ. అదే మ్యూజిక్ అండ్ రైటింగ్ నేను ఎవరికి ఇవ్వను, నేను ఫ్యూచర్ కూడా అది ఆల్రెడీ చెప్పాను. లిరిక్స్ నేను నా లైఫ్ నుంచి వచ్చిన లిరిక్స్ ఎప్పుడు నేను రాసింది. ఓకే. బట్ ఒక మెషిన్ లాగా కంటిన్యూగా నా సినిమాలకి అయితే నేను రాసుకోలేను. దాంట్లో సాహిత్యం అనేది బాగా వంట పట్టి జీవనించుకున్న నాకు అలా ఇద్దరం బయట కూడా ట్రై చేశాను, కానీ ఇంతకుముందు నాకు నేను ఇంకా బాగా రాయగలనేమో అనిపించింది. అందుకే ఈ సినిమా నేనే రాశాను. అనంత్ శ్రీరాము లేకపోతే చంద్రబోస్ ఇలాంటి లిరిసిస్టులతో ఫ్యూచర్లో వర్క్ చేయాలని అయితే ఉంది. వాళ్ళలో నేను అనుకున్నది ఇండ్యూస్ చేస్తే వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్. సీతారామ శాస్త్రి గారు లేరు, కానీ ఒకవేళ ఆయన ఉండుంటే కాంబినేషన్ ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే మీరు రాసుకున్న మనిషి నేను డైలాగ్స్ ఆ లిరిక్స్ విన్నప్పుడల్లా నాకు ఆ సాంగ్ గుర్తొచ్చింది. తను కూడా చాలా హార్డ్ హిట్టింగ్ గా రాస్తారు కదా పాటల్లో. ఇంకోటి ఒక చిన్న మెమరీ అండి, కృష్ణవంశీ గారిది పాత ఇంటర్వ్యూ ఒకటిసారి చూసినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏంటంటే మీ సర్కిల్ ఎలా ఉంటుందండి, మీరు ఎప్పుడైనా హానెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా, ఎవరికైనా హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారా అని ఆయన డైరెక్ట్గా చెప్పేశారు. నాకు అంత ధైర్యం లేదు, నేను చెప్పలేను కూడా తీసుకోలేను కూడా అని. మీ సర్కిల్లో మీకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారని, లేకపోతే మీరు యు ఆర్ ద ఓన్ క్రిటిక్ ఆఫ్ యువర్ వర్క్? అసలు క్రిటిసైజ్ చేసేవాడిని పక్కన పెట్టుకోనండి. ఓకే. అంటే నేను ఎట్లా అంటే చిన్నపిల్లోడు ఇసుక గుడి కట్టుకుంటాడు, అది బాగాలేదు ఇది బాగాలేదు అంటే వాడికి నచ్చదు. నేను కట్టుకున్నా నాకు నమ్మకం ఉంది, అందరు జనాలు చూసి దీన్ని ప్రైజ్ చేస్తారు అని ఉంటాడు కదా. ఓకే. నన్ను ఫిల్మ్ మేకర్ అని నా మెంటాలిటీ అదే. ఓకే. సో నేను నా క్రిటిసిజం కాదు, ఫస్ట్ నాకు సజెషన్ ఇచ్చేవాళ్ళు పెట్టుకున్నాను మ్యాక్సిమం. అన్లెస్ నా మంచి కోరి లేకపోతే నేను నిజంగా నాకు ఎక్కడన్నా నేను బ్లండర్ చేసాను, నాకు ఆల్రెడీ అప్పటికే ఫీలింగ్ ఉండి అది ఇంకా నాకు స్ట్రాంగ్గా కలిగించేటట్టు చెప్తే దెన్ డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఇట్, ఐ విల్ రెస్పెక్ట్ దెమ్ ఆల్సో. ఓకే. ఓకే. ఇంకోటి మీ మొత్తం పరాక్రమం ఎస్పెషల్లీ ఇట్లా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అవుతుంటుంది. మీరు చెప్పేది కూడా ఏంటంటే కట్టే కొట్టే తెచ్చలు ప్రతి సీన్ అలానే డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుజ్జమ్మ వాళ్ళ అన్నయ్య మీద రివెంజ్ తీసుకుందామని అదంతా జస్ట్ ఒక 3-4 minutes మొత్తం అయిపోతుంది. మీరు ఆడియన్స్కి ఇచ్చిన రెస్పెక్ట్ బాగుంది, ప్రతిదీ సెటప్ చేయాలి, డైలాగ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, అలా చేయకుండా. దానివల్ల మీరు ముందే అనుకున్నారా ఎడిట్ చేసేటప్పుడు ఇలా అన్ని క్రిస్క్గా చేసుకుని వెళ్ళిపోదాము అని? నేను షార్ట్లతోనే కథ చెప్పాలనుకున్నాను. ఓకే. ఇందులో మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ నేను 27 daysలో తీసేసాను. ఓకే. డే నైట్స్. ఓకే. అయితే ఇప్పుడు నేను షార్ట్స్తోనే కథ చెప్పగలగాలి, మ్యాక్సిమం సింగిల్ షార్ట్లోనే అయిపోవాలి. సో విజువల్గా చెప్పేయాలి, వీళ్ళకి ఎందుకు మనం డ్రామా చెప్పాలి, డ్రామా చెప్పే మ్యాక్సిమం పోర్షన్ అంతా కూడా నేను చెప్పాను. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో చేయట్లేదు మనం. వాళ్ళకి కూడా ఎంత పెద్ద యాక్టర్ అన్నా కూడా బయట ఉండే 100% వాడు అక్కడ ఇవ్వలేడండి, 70-80% ఇవ్వగలుగుతారు. అలాంటిది కొత్త వాళ్ళని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం కాబట్టి మనం విజువల్గా చెప్తూ వాళ్ళ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి నెక్స్ట్ ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళు ముందుకెళ్తే వాళ్ళకి కూడా బాగుంటుంది, సినిమా కూడా ప్లస్ అవుద్ది, మైనస్ అవుతుంది. ఇంకోటి ఈ సినిమాకి జరిగిన ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా నిర్బంధం కానీ మాంగళ్యం చేసినప్పుడు డైరెక్ట్గా చెప్పేసి ఇది బోల్డ్ ఫిల్మ్, లాంగ్వేజ్ స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా ఎక్కువ మంది రీచ్ అవుతుందో లేదో తెలియదు. బట్ ఎప్పుడైతే పరాక్రమంకి UBI సర్టిఫికేట్ వచ్చిందో మీరు అనౌన్స్ చేశారో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో UBI సర్టిఫికేట్ రావడం చాలా ఈజీ కాదు, ఎక్కడెక్కడ కట్స్ చేయడం లేకపోతే ఎడిట్ కంటెంట్. అలాంటిది మీరు ఒక క్లీన్ మూవీ తీసారనే విషయం తెలిసినప్పుడు చాలా బాగా నచ్చింది అన్నమాట. ఓకే, చాలా మందికి రీచ్ అయిపోతుంది UBI సర్టిఫికేట్ వల్ల అని. నేను UBIలోనే నా మొదటి 3 థియేటర్కల్ ఫిల్మ్ చేశానండి, 2 తమిళ్లో తెలుగులో కూడా. నేను ఎక్కడ శృంగారం చూపించను, శృంగారం చూపించకుండా నేను భావాలని ఐడియాలజీనే చెప్తుంటాను, అది కూడా ఒక కమర్షియల్ కథలో అలాగే చెప్పేవాడిని తప్ప ఇలా లేదు. సో ఈ 3 సినిమాలు స్ట్రాంగ్ లాంగ్వేజ్ కాబట్టి అవి అలా చేశాను. మళ్ళీ నేను నా మార్క్ ఫిల్మ్స్లోనే వచ్చాను. ఓకే. ఓకే. మోటార్ బైక్, ఇప్పుడు లోవరాజుకి మోటార్ బైక్తో సీన్స్ తీయాలన్న థాట్ ఎలా వచ్చింది? ఎందుకంటే మోటార్ బైక్ సౌండ్ చేసుకుంటే ప్రతిసారి ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన వార్నింగ్ లాగా వస్తున్నాడు లోవరాజు అని. సో విలేజ్ లో ఉన్న వాళ్ళు కాదండి, అది మున్సిప్ అనే క్యారెక్టర్. మీకు మున్సిప్ అంటే పోలీసు కూడా ఒకసారి వార్నింగ్ ఇవ్వడానికి పోలీస్ చుట్టూ చూపిస్తారు కదా, అంటే ఊర్లో వాడు ఒకటే వాడుతున్నట్టు లోవరాజు. అది నేను అంటే మనం చిన్నప్పుడు కూడా మన అలాంటి హీరోస్ చూస్తుంటాం, ఎవడో బుల్లెట్ మీద వస్తుంటాడు, అరే అన్న వచ్చిండ్రా అని చెప్పుకుంటుంటారు గ్రౌండ్ లో ఆడేటప్పుడు. లేకపోతే సౌండ్
ఒక మనం ఐడలైజ్ చేసుకుంటాం ఇలా అవ్వాలి మనం అని చిన్నప్పుడు. నేను చిన్నప్పుడు గ్యాంగ్స్టర్ని ఉండేవాడు అండి, జంగి అని ఉండేవాడు, నల్లకుంట ఏరియాలో నేను అప్పుడు ఉండేవాడిని. నేను తను ఐడలైజ్ చేసుకునేవాడిని, తినలాగా అవ్వాలి అని చెప్పి. తను ఎలా ఉండేవాడు అంటే డాన్ అంటే ఇలా డాన్ లాగా ఎలా ఉండేవాడు, ఫ్రెండ్లీగా ఉండేవాడు పిల్లలతో కూడా, మిగతా క్రికెట్ ఆడే వాళ్ళతో కూడా. సో ఇలా అవ్వాలని ఐడలైజ్ చేసుకుంది. తను ఒక బండి మీద వచ్చేవాడు, ఒక సౌండ్, ఆ సౌండ్ వింటే అతను వచ్చాడని ఒక టాక్ వచ్చేది అపోనెంట్స్లో కానీ ఎక్కడ అనమాట. సో అది నేను చూపించాలనుకున్నాను. ఓకే ఓకే. మెయిన్ మునసీబు విషయం, ఆ హీరో, ఇది మనం డిస్కస్ చేయాలి, ఇది సినిమా గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి. ఈ మునసీబు అండ్ ఈ సత్యబాబు వాళ్ళిద్దరు అయితే ఉందో కాన్ఫ్లిక్ట్, సత్యబాబు ఫస్ట్లో మునసీబుని చూసి భయపడి బీరో చాటుని దాక్కుంటాడు. అది పిల్లడు చూస్తాడు లోవరాజు. మా నాన్నని ఇలా బీరో చాటు దాక్కునే అంత భయం పుట్టించినోటికి నేను అలాంటి భయం పుట్టించాలనుకుంటాను. అవును, అలాంటి భయం వాడు పుట్టించేశాడు. సో అది నేను సినిమాలో చూపించాలనుకుంటున్నాను. అది క్లియర్ గానే చూపించారండి. మీరు జస్ట్ సెటప్ చేసి పెట్టాడు అంటే మున్సిప్ ఎందుకు భయపడుతున్నాడు అనే పాయింట్ మనకి సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి క్లియర్ గా అర్థమవుతుంటుంది. స్టార్టింగ్ కూడా వీళ్ళ ఫాదర్ భయపడి దాక్కున్నాడు, ఇమీడియట్ గా చిన్న పిల్లడు ఎమో డైలాగ్ చెప్పినప్పుడు ఆయన కూడా దాక్కున్నాడు. అంటే పిల్లోడు అంటే భయం కాదు, ఎముడు వస్తాడని ఆ మంత్రగత చెప్పింది, ఆ భయం ఉండిపోయింది. దాన్ని చంపేసాను నిజమైతే అని భయం ఉంటుంది. సో అలాగే వాడి సైకలాజికల్ వీక్నెస్ వల్ల వచ్చిన భయం తప్ప లోవరాజు ఏదో వాడు తోపన్నట్టు కాదు. ఓకే. సో ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఉంటుంది, ఆ కానిస్టేబుల్గా ఎస్ఐ గురించి తెలుసు, అదే సిఐ గురించి. వీడు రోజు నాతో పడుకుంటాడు, వీడు క్యారెక్టర్లెస్ ఫెలో. లోవరాజు నిజాయితీ ఉంది, నిజాయితీ ఉండేవాడికి మొత్తం ఊరే భయపడుతుంది. అంటే అది రెస్పెక్ట్, భయం అంటే భయం కాదు. సో వాడికి నువ్వు భయపడతావు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి మారుతుంటుంది, వాళ్ళు గ్లోరిఫై చేస్తుంటుంది వీని కాల్పించడానికి తప్ప లోవరాజు ఏదో తోపని చెప్పలేదు అక్కడ. ఈయన రివ్యూ చేసిందంట. సినిమా నుంచి బయటకు వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, బట్ దానికంటే ముందు నేను మెయిన్గా ఒకటి చెప్తాను అనుకుంటున్నాను. ఆ ఎమ్ముడి లుక్ మీరు ఏదైతే ఇచ్చారో నేను మీకు మెసేజ్ కూడా పెట్టాను, ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ సార్. నేను షార్ట్ స్క్రీన్ మీద చూడగానే నాకు చాలా కొన్ని ఫ్రేమ్స్ అట్లా బ్రెయిన్లో ఫ్రీజ్ అయిపోతాయి. ఆ ఫ్రేమ్ అట్లా ఫ్రీజ్ అయిపోయింది సార్. ఇట్ వాజ్ లైక్ నేను కూడా ఫిల్మ్ మేకింగ్ ప్యాషన్లోనే ఉన్నాను. ఆ మూమెంట్లో మైండ్లో ఎట్లా ఫిక్స్ ఏంటంటే ఓకే సార్ని పెట్టి ఒక ఫిల్మ్ తీయాలి, నాకు అంత రేంజ్లో రిజిస్టర్ అయిపోయింది. ఇట్ వాజ్ లైక్ ఆసమ్ షాట్. కమింగ్ టు ద క్వశ్చన్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ఫిల్మ్ సార్, ఏంటంటే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఉన్నారనుకోండి, నార్మల్గా మీరు స్ట్రగుల్ అయ్యి వచ్చారనే పాయింట్ ఉంది కదా, అట్లాగా ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు, తనకి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా వెళ్ళాలని తెలియదు, హీ హ్యాస్ గ్రేట్ ఐడియాస్. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఆల్రెడీ ఆ ఫేజ్ దాటారు కాబట్టి మీరు క్రిస్ప్గా ఒక సమ్మరీ రాసుకొని ఉంటారు కదా, ఇది చేస్తే దిస్ ఇస్ ద ప్రాసెస్, ఇట్స్ గోయింగ్ టు వర్క్ అని. సో ఆ ప్రాసెస్ని కొంచెం మన సబ్స్క్రైబర్స్కి కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్లో ఉన్న ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. నేను ఆల్రెడీ చాలా ఉన్నాయండి నాని ఫిల్మ్ మేకింగ్ గురించి నేను మాట్లాడింది. నా ప్రతి ఇంటర్వ్యూ కూడా ఇన్ఫర్మేటివ్ అని మాట్లాడతాను ఇప్పటి నుంచో 10 years 14 years నుంచి కూడా. నేను ఫిల్మ్ మేకింగ్ గురించి, రైటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, మై విలేజ్ షోలో వీడియో ఉంటుంది, వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో, అది చూడండి, దాని నుంచి వచ్చేస్తుంది. అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అంటే దగ్గర కెమెరా ఉంటే నువ్వు ఫోన్లో కూడా తీయచ్చు. ఈరోజు ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ నాట్ షార్ట్స్ అని ఇప్పుడు లేటెస్ట్గా నేను రియలైజ్ అని చెప్పాను. నా రెడ్ జర్నీ స్టార్ట్ అయ్యి పొరకులో అన్నీ ఏంటంటే షార్ట్స్, అప్పుడు షార్ట్స్ తీసేవాడిని. నిర్బంధం నుంచి నేను ఎమోషన్స్ తీయడం స్టార్ట్ చేశాను, అక్కడే నాకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అప్పుడు దానికి ఎవరు కనెక్ట్ అవ్వాలా, ఈ సినిమాటోగ్రఫీ కోర్సులు చేసేవాళ్ళు వాళ్ళకి, అది చూసే వాళ్ళకి. నువ్వు థియేటర్లో వస్తే ఎవరు చూడలా, దాని గురించి గొప్ప సినిమా అని ఎవరు చెప్పలేదు. నా ఈ సినిమాల గురించే మాట్లాడతారు, ఎందుకంటే దీంట్లో నేను ఫిలాసఫీ చెప్పాను, ప్లస్ పర్ఫార్మెన్సెస్ క్యాప్చర్ చేశాను. ఇంతకుముందు పర్ఫార్మెన్సెస్ క్యాప్చర్ చేయలేదు, షార్ట్స్, లైటింగ్, ఈ ప్రాపర్టీస్, వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంది. సో ఈ చార్లీ చాప్లిన్ క్యారెక్టర్, దానికి మీ మోటివ్ ఏంటి సార్? అది నన్ను ఇప్పటివరకు జనాలు ఇప్పుడు లైక్ గ్రే షేడ్స్లో చూశారు. అంటే ఒక నటుడిగా వాళ్ళ దగ్గర ఇప్పుడు నా ప్రతిదీ కూడా ఛాలెంజ్. ఫస్ట్ సినిమా నుంచి నేను ఛాలెంజింగ్ రోల్సే ప్లే చేశాను. ఫస్ట్ ఒక రేపిస్ట్గా చేశాను నిర్బంధం వన్లో. ఒక రేపిస్ట్ మనిషిగా మారితే జనాలు చూస్తారా, అంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ వస్తుందా అనే ఒక క్వశ్చన్ ఎప్పుడూ ఉంటుంది జనాల్లో. దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి ఒక యాక్టర్గా, నాకు అది పెద్ద ఛాలెంజ్. అది నేను చేశాను, సక్సెస్ అయ్యాను. నెక్స్ట్ పొలిటికల్ ఫిల్మ్ చేశాను. పాలిటిక్స్ అంటేనే భయపడతారు జనాలు, నేను రియలిస్టిక్ పొలిటికల్ ఫిల్మ్ ఒకటి చేశాను. దాంట్లో అందరి నాయకుల్లో ఉన్న మంచి చెడు చూపించాను. నిర్బంధం 2 అందరు పొలిటీషియన్స్లో ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ చూపించాను. సో అన్ని క్యారెక్టర్స్ కూడా నేను ప్లే చేశాను, కామన్ మ్యాన్ క్యారెక్టర్ కూడా చేశాను. సో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కూడా న్యూట్రల్ ఫిల్మ్ అది అనేది ఒకటి తీసుకురాగలను. అదొక ఛాలెంజ్ యాక్టర్గా. సెకండ్ ఫిల్మ్ అండ్ థర్డ్ ఫిల్మ్ మాంగళ్యం వచ్చేసరికి యూత్కి కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు ఓడిపోయిన ప్రేమ గురించి, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ మంది, నిజమైన ప్రేమ అంటే వాళ్ళు చెప్పాలి. దాంతోపాటు నా ఐడియాలజీస్ ఇవన్నీ కులం గురించి వాట్ ఎవర్.
అవన్నీ చెప్పాను, అది కూడా సక్సెస్ అయింది, ఆ లాంగ్వేజ్లో చేసినాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి వెళ్తున్నప్పుడు నేను కొత్తగా ఏం చూపించాలి, ఇప్పుడు అదే నన్ను మైండ్లో పెట్టుకుని చూస్తారు చూసిన వాళ్ళు, ఆల్రెడీ నేను తెలిసిన వాళ్ళు. సో వాళ్ళకి నేను సర్ప్రైజ్ క్రియేట్ చేయాలి అని అక్కడి నుంచి ఒక అమాయకుడు పాత్ర చేస్తే ఎలా ఉంటుంది, అమాయకుడికి ఆటిజం ఉంటే ఎలా ఉంటుంది, అలా అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు నిర్బంధం తీసుకున్నా లేకపోతే నిర్బంధం 2 తీసుకున్నా అట్లాంటి వాటిలో ఒక స్ట్రాంగ్ పాయింట్ మెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అ బిట్ రా, ఈ నిర్బంధంలో వెళ్ళిపోతే ఇప్పుడు నార్మల్గా ఒక లవర్స్ ఇద్దరు అట్లా ఎప్పుడన్నా స్పాట్స్లోకి అట్లా వెళ్ళినప్పుడు ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఆ ఫిలిం చూసినప్పటి నుంచి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి రా బాబు అని ఒక భయం స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ పాయింట్. మాంగళ్యం తీసుకుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మీద స్ట్రాంగ్ పాయింట్. సో ఇప్పుడు నిర్బంధం 2 అయినా ఇట్స్ పొలిటికల్ పాయింట్లో ఒక స్ట్రాంగ్ పాయింట్ తీసుకున్నారు. అండ్ ఇలాంటి ఒక సింగిల్ స్ట్రాంగ్ పాయింట్ని ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఏది పరాక్రమం. ఆల్రెడీ అదే చెప్తున్నా కదా, కామన్ మ్యాన్ వాడి ఇమాజినేషన్లో వాడిని హీరోగా ఊహించుకుంటే వాడు డైలీ లైఫ్లో ఉండే వాళ్ళు ఈవిల్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ని కానీ వాడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటాడు వాడు ఊహలో, అది సినిమాగా తీద్దాం అనుకున్నాను అని చెప్తున్నాను. దీంట్లో చాలా సోషల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ సోషల్ ఎలిమెంట్ బేస్ చేసి తీయలేదు, ఒక్కటే పాయింట్ మీద బేస్ లేదు. ఫ్యూచర్ లో మీరు నెక్స్ట్ తీయబోయే ఫిల్మ్స్ లో టార్గెట్ ఆన్ దట్ అలా ఏం చేయను. ఇంతకుముందు కూడా అలా చేయలేదు. నిర్బంధంలో కూడా మీకు చాలా ఆస్పెక్ట్స్ చెప్పాను. ఒకటేందుకు చెప్పాను, తండ్రి మీద ప్రేమ ఉన్న ఒక కూతురు సైకిల్ వేసుకుని వచ్చేది చూపించాను, మళ్ళీ అమ్మ కొడుకులు బంధం చూపించాను, మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ స్టోరీ చూపించాను, వాళ్ళ హస్బెండ్ ఎంత కోఆపరేటివ్గా ఉంటాడు ఎంత కేరింగ్ ఉంటాడు చూపించాను. సో అన్నీ చూపించాను అన్నిట్లో కూడా. ఒక హిట్టింగ్ పాయింట్ ఒకటి స్ట్రాంగ్ ఉంది కదా అట్లా. అదే ఇందులో హిట్టింగ్ పాయింట్ ఏంటంటే లోవరాజ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు సినిమా చూడండి, మిమ్మల్ని వాళ్ళగా ఇమాజిన్ చేసుకుని చూడండి, మీకు నచ్చుతుంది. సో నేను పర్సనల్గా అలా చూసాను కాబట్టి నాకు ఎక్కడ ఎలాంటి కంప్లైంట్స్ నేను అది ఫస్ట్ నుంచి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఆడియన్స్ని. లోవరాజ్ ఎందుకు చెప్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు చెప్పలా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే నేను అలాగే తీశాను. ఆడియన్స్ వాడి హీరో ఊహించుకుంటే డైలీ వాడి బాస్ టార్చర్ కానీ ఈ టార్చర్ ఆ టార్చర్ వాడు ఎలా హ్యాండిల్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటాడు వాడి ఇమాజినేషన్లో, అది నేను ఫ్యాంటసీ రూపంలో చూపించాను. అందుకే లోవరాజ్ మీద ఒక దెబ్బ కూడా పడతాడు, వాడు హృదయం మీద పడుతుంది. హృదయం మీద దెబ్బ పడినప్పుడు వాడు ఎలా ప్రేమ నుంచి పగకి ఎలా ట్రాన్స్లేట్ చేసుకుంటాడు, నిజంగా అది పగైనా వాడు వచ్చిన రియల్ కారణం ఏంటని మళ్ళీ భుజం రూపంలో చూపించాను. అండ్ సార్ ఇప్పుడు మీరు బిఎస్కే కల్ట్ గరాజ్ని ఫిల్మ్స్లోకి వచ్చారు కదా, దాన్ని వదిలేస్తారా లేకపోతే దాన్ని కంటిన్యూ చేస్తారా? అంటే ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాక మళ్ళీ అది చేస్తే మళ్ళీ ఆ కల్ట్ ఇమేజే ఉంటుంది. అంటే మిక్స్ చేస్తాను డెఫినెట్లీ నెక్స్ట్ కూడా సినిమాలో. ఇఫ్ నాట్ యూఆర్ డెఫినెట్లీ గోనా మిస్, అందుకని అడుగుతున్నాను. లేదు మిక్స్ చేస్తాను. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఉంది, దాంట్లో ఎక్కడ వాడాలో అక్కడ వాడాడు. ఓకే. సో అలాంటి స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఎక్కడన్నా ఒక చోట ఫ్యామిలీస్కి ఇబ్బంది కలగకుండా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బిఎస్కే కల్ట్ గరాజ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో కంటెంట్ ఇంకా వస్తుందా? దాంట్లో వేరే ఫిల్మ్ మేకర్స్ చేసేవాళ్ళు పెడతారు. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్లో మీరు కోర్ లాంగ్వేజ్ కానీ బ్లడ్ కానీ ఇలాంటి స్ట్రాంగ్ పాయింట్ డిస్కస్ చేసేటప్పుడు యూర్ గోయింగ్ టు గో త్రూ దిస్ రైట్ కదా, ఇలానే తీస్తారు కదా, లేదంటే మళ్ళీ ఇలా యూఏ వచ్చేలాగానే ట్రై చేసి యూఏనే ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ యూఏనే ఛాన్స్ లేదా వీఆర్ నాట్ గోయింగ్ టు వాచ్ యువర్ ఫిల్మ్స్ లైక్ దట్. ఏ అంటే సెన్సార్ ఏ ఇవ్వాలి అంటే ఇచ్చుకోమంటారు. అంటే ఇప్పుడు అంటే వైలెన్స్ అవన్నీ ఉంటాయేమో కానీ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉండి, ఓకే, ఎందుకంటే పీపుల్ ఓకే ఆ సినిమాని నేను కూడా పర్సనల్గా బూతులు మాట్లాడడం ఇష్టపడను. ఎవరిని మాట్లాడినా కూడా ఎప్పుడో బాగా ఒక మూడ్లో ఉన్నప్పుడు ఎప్పుడో మాట్లాడతాం, లేకపోతే కోపం వచ్చినప్పుడు మాట్లాడతాం. అదొక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఎక్స్ట్రీమ్ ఎమోషన్ తప్ప అదే టైంపాస్ కింద మాట్లాడే వాళ్ళంటే నాకు చిరాకు. సో అలాంటి సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ కోసం మనం సినిమాలు చేస్తాం, వాళ్ళే మెజారిటీ ఉండేది. సో వాళ్ళు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనం సౌండ్ చేయాలి అని ఆ 3 సినిమాలతో సౌండ్ చేశాను. వాళ్ళని కూడా చూసేటట్టు చేయగలిగాను వాళ్ళలో కొన్నిసార్లు. ఇప్పుడు క్లీన్గా వెళ్తున్నాం. సో అందరూ ఇప్పుడు పిల్లలు చూడాలి, కిడ్సే మనం ఎంతమందిని కిడ్స్ని అట్రాక్ట్ చేయగలిగితే ఫ్యూచర్లో మనం అంత పెద్ద అచీవ్ చేయొచ్చు యాజ్ అన్ యాక్టర్గా. డెత్ అండ్ బ్లడ్ ఈ 2 పాయింట్స్ చిన్నప్పటి నుంచే చెప్తూ ఉండాలి, కాజ్ సో దట్ వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంటుంది డెత్ మీద కానీ సొసైటీ మీద కానీ. నా పాయింట్, నేను చిన్నప్పుడు సోషల్ మీడియా అది లేనప్పుడే డిస్ట్రిక్ట్ పేపర్ చూసేవాడిని. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మెయిన్ పేపర్ వస్తే సినిమా పేజ్ చూసేవాడిని, స్పోర్ట్స్ చూసేవాడిని, థర్డ్ డిస్ట్రిక్ట్ పేపర్లో క్రైమ్స్, అక్రమ సంబంధం వల్ల చంపేశాడు అంటే ఒక ఇమాజినేషన్ చేసుకునేవాళ్ళు. పిల్లలు ఆటోమేటిక్గా చూస్తారు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ పెట్టి చూసేవాళ్ళు. సో పిల్లలకి క్రైమ్ ఇంట్రెస్ట్, అది కూడా సినిమాలో అనుకోకుండా డెత్ అనేది ఎట్లానో తెలుస్తుంది 4 years 5 years ఏజ్లోనే. అప్పుడు అసలు ఏంటి దీని వెనక రహస్యం ఏంటి అని వాడు చూడాలనుకుంటాడు, ఈ క్రైమ్ని చూడాలనుకుంటాడు, ఆటోమేటిక్గా అది చూస్తారు
పిల్లలకి చూపించాల్సిన అవసరం లేదు, కానీ పని కట్టుకుని చూపిస్తే వాడు ఉన్మాదుల్లాగా అవుతాడు. అనుకోకుండా చూసి వాడు భయపడాలి. సార్ నిజం చెప్తున్నా కదా సార్, కొన్నిసార్లు అనిపిస్తుంది సార్, నేను తీసే షార్ట్ ఫిల్మ్స్ అయినా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఏవైనా ఐ వాస్ వెరీ ఫెడప్ అయిపోయింది. అరే ఇంతరా బాబు. కొన్నిసార్లు సినిమాటోగ్రఫీ చేసినప్పుడు కొన్నిసార్లు యాక్టింగ్ అంతా చూసుకుంటాం కానీ కొన్ని పోతాయి, మనం యాక్ట్ చేసినప్పుడు షార్ట్స్ కొన్ని పోతాయి, ఎడిటింగ్ లో కూర్చున్నప్పుడు అరే ఇది ఇలా తీసి ఉండకూడదు అనే ఫీలింగ్ వస్తుంది, బాధ్యత ఎక్కువ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు, కానీ మీరు చేసేది పెద్ద ఫీచర్ ఫిల్మ్, సో మస్తు ప్రెషర్ ఉంటుంది మీకు. సో ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసి మీరు అనుకున్న స్క్రిప్ట్ని ఒక ఫిల్మ్ లాగా తీయగలుగుతున్నారా పర్ఫెక్ట్గా? ఒకవేళ లేదు దీంట్లో ఏమన్నా ఒక పర్టికులర్ క్రాఫ్ట్స్ని వదిలేసుకుంటా ఓన్లీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తా అన్నట్టు ఏమన్నా ఉందా? లేదు, నేను అలా వదిలేసుకోవడం వల్ల నేను అనుకున్నది రాలనిపించింది కొన్ని చోట్ల. ఎస్పెషల్ ఈ సినిమా డిఓపిగా నువ్వు అన్నావు కదా, అది నాకు ఇంపాక్ట్గా అనిపించింది ఇంతకుముందు చేసిన. అదే నేను 4K క్వాలిటీ కెమెరాలో ఇదే తీసుంటే ఇంకా ఇంపాక్ట్ వచ్చేది కదా, నా పర్ఫార్మెన్స్ కూడా రీచ్ అయ్యేది కదా ఒక యాక్టర్గా. నాకు అలా అనిపించింది. ఫ్యూచర్లో నేను డెఫినెట్లీ మ్యూజిక్ రైటింగ్ అయితే ఇవ్వను, ఎడిటింగ్ అనేది స్ట్రెయిన్ఫుల్ జాబ్. మేబీ అసిస్టెంట్ పెట్టుకుని బేసిక్ రఫ్ కట్ చేయించి దానిపైన నేను చేస్తాను. ఎందుకంటే ఎడిటింగ్ కూడా బయట వాళ్ళకి మనం ఇవ్వలేం, వాళ్ళు ఎలా చేస్తారు. ఇప్పుడు ఎడిట్ కట్ అంతా మీరే చేస్తారు సార్? మీరు పర్సనల్ ఎవరి అసిస్టెంట్ ఏం లేకుండా? అసిస్టెంట్ లేరు నాకు, మొత్తం రా నుంచి చేసుకుంటూ వస్తాను. ఇప్పటివరకు అలాగే వచ్చాను. అంటే నాకు ఆఫీస్ లేదు, నాకు నా మైండే ఆఫీస్. నేను ఇప్పుడు కోట్లు పెట్టి సినిమా తీశాను, నాకు ఆఫీస్ లేదు. డైరెక్ట్ లొకేషన్ చూసుకోవడం, అందరిని అక్కడ అసెంబుల్ చేయడం, అప్పటికప్పుడు నేను క్రియేట్ చేయడం. లేకపోతే ఎవరైనా ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నాడు, కాస్ట్యూమర్స్ ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఏమైనా మెజర్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళ ఇంటికి వెళ్తారు, వెళ్ళిపోయి తీసుకుంటారు. సో ఆఫీస్ లేదనమాట. మనం ఎంత కాదన్నా ప్రతి ఫ్రేమ్ మనం అనుకొని చేస్తాం కాబట్టి నాకు చెప్తున్నా సార్, నాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కొన్ని తీసేయాలంటే. ఈవెన్ దో ఐ నో దట్ కొంచెం అవుతుంది అని తెలిసినా కూడా ఆ ఫ్రేమ్ తీబుద్ది కాదు, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, ఉంచేస్తాం. సో వాట్స్ ఇన్ యువర్ టేక్ సార్? అంటే మీరు నేను అలాగే చేసాను. నా ఫస్ట్ సినిమాకి అంటే అన్ని పోర్కులం అనే సినిమాకి నాకు ఎడిటింగ్ ఇప్పటికీ నచ్చదు. నేను 3-4 ఎడిటర్లు మారిపోయాను. మొన్న ఇంటర్వ్యూలు కూడా చెప్పారు సార్, ఎడిటింగ్ నాకు ఇప్పటికీ చైల్డిష్ అనిపిస్తుంది. అంటే నేను తీసిన ప్రతి షాట్ని ఆ షాట్ కట్ చేయకూడదు. 3 ఎడిటర్స్ మారిపోయారు. కిషోర్ టీ అని నేషనల్ అవార్డు విన్నర్, ఆడుపిల్లం చేశాడు, చనిపోయాడు ఆయన. ఆ అబ్బాయి ఫస్ట్ నాకు ఎడిటర్. అయితే అబ్బాయి సార్ ఇది లెంతీగా ఉంది, నేను వర్షం చేస్తుంటే వద్దు నువ్వు వెళ్ళిపోవాలి చెప్తున్నాను. అలా అందరిని వచ్చి లాస్ట్ నాకు కంఫర్టబుల్ ఎవరో వాళ్ళని పెట్టుకుని నేను చేశాను. ఇప్పటికే రిగ్రెట్, అరే ఇలా చేశాను ఎడిటింగ్ అనిపించింది. అప్పుడు నేను ఎడిటర్గా నేను సాఫ్ట్వేర్ ఒకటే నాకు వాళ్ళకి మధ్య గ్యాప్ ఉంది అప్పుడు, అందుకని నేను వాటికి ఎడిటింగ్ చేయాల. దాని తర్వాత ఇమ్మీడియట్గా సాఫ్ట్వేర్ నేర్చుకుని, ఎందుకంటే నాకు మా ఇద్దరి మధ్య గ్యాప్ అదే. ఎప్పుడైతే నేను ఎడిటర్గా మారి నేను కీబోర్డ్ మీద చేతులు పెట్టానో అక్కడి నుంచి నేను ఎడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాను. సో అందుకే నా సినిమాలు ఎక్కడ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అది ఉంటుంది తప్ప నాకు నచ్చే షార్ట్ ల్యాగులు గీగులు ఇవన్నీ ఉండవు. నేను పోరుకోలో తీసుకుంటే సూపర్ హిట్ అయ్యేది. ఇట్లా తీసుకుంటే ఇలా కట్ చేస్తేనే అసలు అద్భుతంగా తీసా. ఆ కట్టే రాంగ్ అంటున్నాను నేను. అది 2 గంటల 40 నిమిషాల సినిమాని నేను 2 గంటలు తీసేవాడిని. ఇప్పుడు ఆ కట్ రాంగ్ అదొకటి. అండ్ నేను యాక్ట్ చేసి ఉంటే ఇప్పుడు నాలాంటి యాక్టర్ నేను ఇమాజిన్ చేసుకున్నాను. ఇప్పుడు కిషోర్కి వచ్చేసరికి కిషోర్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టే నేను సెటిల్గా చేయించా. అదే ఒక ఎంటర్టైనర్ ఉంటే కిషోర్ ఆ సినిమా చేసేటప్పుడు కూడా అన్నాడు ఆయన, నువ్వు యాక్ట్ చేసి ఉంటే డిఫరెంట్గా ఉండేది. అప్పుడు ఏజ్ చాలా చిన్న ఉండేది, చెప్పేటప్పుడు చూసేవాడు కదా, ఎంటర్టైనింగ్ ఉండేది. నువ్వు ఎంటర్టైన్మెంట్తో రాసుకున్నావు, నా కోసం దాన్ని మ్యాచ్గా చూపించావు. వాడు ఆ బ్లైండ్ ఫెలో ఎంటర్టైన్ చేస్తే ఎలా ఉండేది. అదే నేను మళ్ళీ రవితేజ ఆయన సినిమాలో చూసా, రాజాది, ఆ పర్ఫార్మెన్స్ చూసా. ఆ పర్ఫార్మెన్స్ ఆ మేకింగ్, ఆ స్క్రీన్ ప్లే, ఆ లిరికల్ వాల్యూస్ తోడే ఉంటే ఎలా ఉండేది. అండ్ ఇప్పుడు నా ఎడిటింగ్ డిఎన్ఏ ఉందంటే 14 years నుంచి నేను వర్క్ చేశాను. 14 years నుంచి నేను ఏదో ఒకటి ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను. నేను సినిమా తీయకపోనే దాని మీద వర్క్ చేస్తున్నాను, మీమ్స్ కట్ చేస్తున్నాను, ఏదో చేస్తున్నాను. లేకపోతే నేను ఒక డాక్యుమెంటరీస్ కట్ చేస్తున్నాను నాకు నచ్చినవి, అవన్నీ రిలీజ్ కూడా చేయకపోవచ్చు, కానీ నేను పర్సనల్గా చేసుకుంటున్నాను. సో ఏదో ఫుటేజ్ని నేను ఎడిట్ చేస్తూనే ఉన్నాను కాబట్టి నాకు దాంట్లో ఈరోజు మాస్టరైజేషన్ క్వాలిటీ వస్తుంది. ఊరికే 2 నెలల్లో ఎడిటింగ్ నేర్చుకుని ఎడిటర్ అంటే తెలిసిపోద్ది. ఎడిటింగ్ అనేది ఈజ్ నాట్ అబౌట్ లెర్నింగ్ సాఫ్ట్వేర్, మ్యూజిక్ ఈజ్ నాట్ అబౌట్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఆర్ లెర్నింగ్ ఇన్స్ట్రుమెంట్. మ్యూజిక్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ కన్జ్యూమ్. ఆ థాట్ ప్రాసెస్ నుంచి వస్తుంది ఏదన్నా. సార్ మీరు యాక్టింగ్ మీదనే ఎక్కువ ఉందని చెప్పారు కదా సార్, ఇప్పుడు డైరెక్షన్ అనే పాయింట్ కంటే ఎక్కువ మీకు యాక్టింగ్ మీదనే ఉంది కదా. ఇఫ్ ఒక కొత్త ఫిల్మ్ మేకర్ కానీ ఆల్రెడీ ఒక ఫిల్మ్ తీసిన ఎవరైనా కానీ మీ దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటే ఎలాంటి స్క్రిప్ట్స్తో అప్రోచ్ అవ్వచ్చు? ఫస్ట్ ప్రొడ్యూసర్తో రావాలి. ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ మళ్ళీ మనం ప్రొడ్యూసర్ ఎత్తి పెట్టి చేసే సిచ్యువేషన్ లేదు. వాళ్ళ ప్రొడ్యూసర్తో వచ్చేది ఫస్ట్. సెకండ్ వచ్చి వాళ్ళు ఎంతమంది ఏమైనా షార్ట్ ఫిల్మ్ కానీ చేసి ఉంటే అది చూస్తాను నేను, దాంట్లో తెలిసిపోద్ది. బిర్యానీ ఒక మెతుకు చూస్తే అర్థమైపోద్ది.
అప్పుడు కథ విని కథ సో అది ఎలాంటి పాయింట్ అయినా మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన షార్ట్ ఫిల్మ్ బాగా తీశారనుకోండి, తీసినా కూడా అది డిఫరెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ జోన్ ఉన్న వేరే కామెడీ అట్లానే వెళ్ళిపోతారు. అదేం లేదు, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం, వచ్చినప్పుడు నేను చూస్ చేసుకుంటాను. బికాజ్ ఎందుకంటే లైక్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా ఉంటే అలా నాకు అన్నీ చేయాలని ఉంది, నేను యాక్టర్గా 100 సినిమాలు చేయాలని ఉంది. ఓకే, నా మెయిన్ అల్టిమేట్ గోల్ అది. నేను చేయలేకపోయాను, నా ప్రొడ్యూసర్ లేడు, నేనే ప్రొడ్యూసర్ అయ్యాను. నా 14 ఏళ్ళ జర్నీ అది. ఆ జర్నీ నుంచి పుట్టిన ఐడియాలజీ నా సినిమాలు. సో ఈ సినిమాలో మీరు ప్రమోషనల్ కట్ చేసినప్పుడు ఒక షార్ట్ రిలీజ్ చేశారు, రిలీజ్ టీజర్ అని ఒక షార్ట్ రిలీజ్ చేశారు. అక్కడ ఏంటంటే బుజ్జమ్మ వాళ్ళ బ్రదర్ మిమ్మల్ని స్లెడ్జింగ్ చేస్తుంటారు క్రికెట్లో. సో అక్కడ ఆ సీన్ ఏంటంటే వీళ్ళ దగ్గర సౌకర్యం కూడా సరిగా ఉండదని కానీ మీరు ఒక లుక్ ఇస్తారు. లుక్ ఇచ్చినప్పుడు అక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడింది. నాకు మొత్తం సినిమాలో ఉన్న ఒకే ఒక కంప్లైంట్ అదొక్కటే. నాకు నిన్న సినిమా చూసినప్పుడు అక్కడ మ్యూజిక్ రాలేదు, దానివల్ల కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. అండ్ ఆ సీన్ కంటిన్యూ చేసి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మీరు ఆ సిచ్యువేషన్ కంటిన్యూ చేశారు. వెంటనే లవరాజ్ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మదర్ కోసం బాత్రూమ్ అంటే వాళ్ళ మదర్ చాలా స్ట్రాంగ్గా చెప్తారు, నేను ఒక్కళ్ళే వెళ్ళిపోతే అట్లా వెళ్తాను. అప్పుడు మీరు సపరేట్గా ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తారు బాత్రూమ్ కట్టించు అని. సో మీరు చాలా వరకు క్రిస్ప్గా చేసినా కూడా ఆ ఒక్క సిచ్యువేషన్ మాత్రం చాలా బాగా రిజాల్వ్ చేసినట్టు అనిపించింది నాకు. సో అక్కడ మెయిన్ మూవీలో బ్యాక్గ్రౌండ్ మిస్ అవ్వడానికి ఉంది, సేమ్ అదే ఉంది బ్యాక్గ్రౌండ్. అంటే వీడి డైలాగ్ మిస్ అయింది. యూట్యూబ్ లో ఉన్న వీడియో ఎలా ఉంటుందంటే చూస్తే మ్యూజిక్ పెట్టారు, సేమ్ అదే పెట్టా, అదే పెట్టా, అదే ఉంటది. ఈ డైలాగ్ మిస్ అయింది అంతే. ఎందుకంటే సెన్సార్ లో కట్ చేయమన్నారు, అది మ్యూట్ చేశాను. అది లాస్ట్ డైలాగ్ ఒకటి. మ్యూజిక్ అయితే సేమ్ ఎగ్జాక్ట్ అదే మిక్స్. సో దట్ డైలాగ్ వల్ల మీరు ఇంపాక్ట్ మిస్ అయ్యి మర్చిపోయి ఉంటారు. పర్లేదు. సో దాట్ ఈస్ అబౌట్ లెట్స్ టాక్ మూవీస్ ఫర్ పరాక్రమం మూవీ బండి సరోజ్ గారిది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వన్స్ అగైన్ మీరు వచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ.